ఇదేంటిది అత్తి పండులాగా, సపోటా పండులాగా ఉంది కదా! చూడ్డానికి. సైజయితే అత్తిపండు సైజులో ఉంది. దగ్గరికి చూస్తే ఈ పీలు అంతా కూడా మన సపోటా పండులాగా అనిపిస్తుంది కదా! అలా అనుకుంటే పొరపాటే. ఇది మన థాయిలాండ్‌లో పొలాల్లో ఎక్కువగా వాళ్ళు పండించే ఈ ఫ్రూట్ అండి. థాయ్ ఫ్రూట్ ఇది. లాంగన్ ఫ్రూట్ అని అంటారు. ఇది చాలా టేస్టీగా ఉంది. విటమిన్ సి, ఐరన్, కాల్షియం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎముకలకైతే బలాన్నిస్తాయి. ఇమ్యూనిటీ రాకుండా విటమిన్ సి ఎక్కువగా ఉంది కాబట్టి రోగాలు రాకుండా మన బాడీని రోగాల నుంచి రక్షిస్తుంది. ఇది ఒకసారి ఐరన్ ఎక్కువగా ఉంది. కాబట్టి రక్తహీనతతో బాధపడేవాళ్ళు ఆ ప్రాబ్లమ్ లేకుండా ఎనీమియా ప్రాబ్లమ్ లేకుండా అయితే దీన్ని తీసుకోవచ్చు. దీనిలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి బాడీకి కావాల్సిన తక్షణ శక్తి అయితే లభిస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉంది కాబట్టి జీర్ణక్రియకు మేలు చేస్తుంది. అంతేకాదండి చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ముడతలు తగ్గించి చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఆహ్, ఏజ్‌లెస్‌గా కనపడాలన్నా కూడా ఈ ఫ్రూట్‌ని తీసుకోవచ్చు. ఇమ్యూనిటీని పెంచుతుంది. విటమిన్ సి ఎక్కువగా ఉందని చెప్పాను కదా! అలాగే నిద్ర బాగా పట్టేలాగా చేస్తుంది. మనశ్శాంతిని కూడా ఇస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. చైనీస్ వైద్యంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. ఎముకలకి బలం వస్తుంది. మినరల్స్, ఫాస్ఫరస్, మెగ్నీషియం ఇవన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు దీనిలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉన్నాయన్నాను కదా! కాబట్టి డయాబెటిక్ పేషెంట్స్ మరీ ఎక్కువగా కాకుండా, మోతాదుకి మించి కాకుండా తక్కువగా తీసుకుంటే మంచిది. ఏదైనా మోతాదుకి మించి తీసుకుంటే ప్రమాదమే. దీన్నొకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి. షెల్ ఎలా ఉందో. దీన్ని చూస్తే దీన్ని క్యాంటోనియన్ భాషలో వాళ్ళు దీన్ని డ్రాగన్ కన్ను అని కూడా పిలుస్తారు. చూడండి షెల్‌లో ఉన్నప్పుడు కన్నులాగా మన కనుగుడ్డు ఆకారంలో అయితే ఉంది కదా! దీన్ని ఒకసారి నేను కట్ చేసి చూపిస్తాను. చూడండి. సేమ్ మన కనుగుడ్డు చూడండి. తెల్ల కన్ను, బ్లాక్ గుడ్డులాగా ఎలా అయితే కనిపిస్తుందో ఈ పొర కూడా. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. మనకైతే ఇది జెల్లీలాగా మన ముంజికాయలాగా కూడా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే అది కాదు. చాలా స్వీట్‌గా ఉంది. చాలా రుచిగా ఉందని చెప్పవచ్చు. అక్కడ హోటల్స్‌లో అయితే ఫుడ్ తర్వాత కూడా ఈ ఫ్రూట్స్‌ని మనకిస్తారు. విడిగా గూడా కొనుక్కోవచ్చు. ఇక్కడ మనకి అమెజాన్ వీటిల్లో కూడా ఈ ఫ్రూటు దొరుకుతుందనమాట. దీన్ని లాంగన్ ఫ్రూట్ అంటారు. డ్రాగన్ కన్ను అని కూడా పిలుస్తారు. చాలా టేస్టీ ఫ్రూట్. నచ్చితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైమ్ నా ఛానెల్‌ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.